మా గురువయ్య మన కమ్మగిరి సార్, ఆయన సంతాప సభకి విచ్చేసిన వారందరికీ, వాళ్ళ కుటుంబీకులకి అందరికీ నా నమస్కారంలో. ఇప్పుడు అందరూ చెప్పారు ఆయన కొలీగ్స్గా ఆయన ఎటువంటి వాళ్ళు, ఆయన స్టూడెంట్స్ని ఎలా చూసుకున్నారు అని చెప్పారు. ఆ విషయాలన్నీ ఆయన గుణగణాలు చెప్పడము, పరమపదించిన వాళ్ళ గురించి చెప్తారు, గొప్పగా అంటారేమో, కానీ అతిశయోక్తి ఏమీ లేదు. శారద గారు కానీ ఆ మేడమ్స్ ముగ్గురు చెప్పిన మాటలు వాస్తవాలే. గురువుకి విద్యార్థి ప్రేమ ఎట్లా దక్కుతుంది అన్న దానికి ఒక చిన్న ఉదాహరణ మిస్టర్ బ్రెయిత్వైట్ అనే ఒక ఇంగ్లీష్ రచయిత టు సర్వ్ విత్ లవ్ అన్న పుస్తకంలో రాశారు. ఏమంటే ఆయన ఒక టీచరు, ప్రైమరీ టీచరు, ప్రోగ్రామ్ అంతా ముగించుకున్నారు, సిలబస్ అంతా ముగించేశారు. ఇంకా పిల్లలకి సరదాగా ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చారు. పేపర్ పెన్సిల్ తీసుకోండి, మీకు నచ్చిన బొమ్మ గీయండి అన్నారంట స్టూడెంట్స్ని. వెంటనే వాళ్ళు చాలా సంతోషంగా, అది చదవడము రాయడము పరీక్ష కాదు కదా, చిన్న అసైన్మెంట్, పేపర్ తీసుకొని చక్కగా చిత్రలేఖనం, ఒక బొమ్మ, కొమ్మ, సూర్యుడు, చంద్రుడు, ఇలా వాళ్ళకి తలకొక విధంగా బొమ్మలు గీస్తూ ఉన్నారట. మాస్టారు పర్యవేక్షిస్తున్నారు. ఆయనకి ఒక బాబు గీచిన బొమ్మ మీద ఆకర్షణ కలిగిందంట. వెంటనే ఆ పేపర్ తీసుకొని, బాబు దీని అర్థం ఏమిటి అన్నారట. అని పిల్లలందరికీ ఆ బొమ్మ చూపించారట. అందులో రాసింది ఒక చేతి బొమ్మ. ఆ బొమ్మను చూసి పిల్లలందరూ, అది మనల్ని సృష్టించిన దేవుడి బొమ్మ అండి, చెయ్యండి, మనకి భోజనం పెట్టే అమ్మ చెయ్యండి అని మరొకరు, మా నాన్న సంపాదించి మాకు పోషిస్తున్నారు కదా, మా నాన్నగారు చెయ్యండి అన్నారట. అంటే పిల్లలు చెప్పిన మాట అదేది కాదన్నాడంట అబ్బాయి. అయితే మరి నువ్వే చెప్పు నాయనా, ఈ చేతి బొమ్మ యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటో నువ్వే చెప్పు నాయనా అన్నారంట మాస్టర్. వెంటనే ఆ అబ్బాయి శృతి మెత్తగా మాస్టర్ గారి చేతిని అందుకొని, అది మీదే మాస్టారు అన్నాడట. అని శృతి మెత్తగా వదిలేశాడు చేతి. చూశారు కదా, ఇప్పుడు పిల్లలైతే అది హస్తం గుర్తండి, కాంగ్రెస్ పార్టీ గుర్తండి అని చెప్పి ఉండేవాడు. కానీ ఆ పిల్లవాడికి, అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడే చెప్పారు మేడం, పిల్లలకి ఎంతో ఇష్టమో కమ్మగిరి రాజు గారు అంటే. పిల్లలకే కాదు, కొలీగ్స్కి, ఇంటెలిజెన్షియా అండ్ ఇలైట్ పీపుల్ ఆఫ్ మదనపల్లి, దే లైక్ హిమ్, దే లవ్ హిమ్. అందుకే చెప్తారు, ప్రతి చంద్రగుప్తుని వెనుక ఒక చాణక్యుడు, సెయింట్ పాల్ వెనుక జీసస్, ప్రతి రామకృష్ణ వెనుక ఒక వివేకానందులు ఉంటారు. గురువు అన్నది ఒక ముద్ర. మీరు అనుకుంటారు ఈ రోజుల్లో గురువుల పాత్ర తగ్గిపోతూ ఉంది, స్టేటస్ తగ్గిపోతుంది అని. ఎంత టెక్నాలజీ, సైన్స్ ఎంత అడ్వాన్స్డ్గా పెరిగిపోయినా కూడా మాస్టరు, గురువు, మీరన్నట్టు సూర్యుడు, సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఆ చంద్రార్థం గురువు యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ చాలా సూపర్ సానిక్ స్పీడ్లో అడ్వాన్స్ అవుతా ఉన్నమాట నిజమే, కానీ గురువు ముద్ర మాత్రము పిల్లల హృదయాల్లో నిలిచిపోతుంది. ఇప్పుడు శారద గారు వచ్చారు, ఆమె మా పిల్లలకి హిందీ టీచర్, కానీ అంతకు మించి ఆమె పాటలు భలే బాగా పాడతారు. ఎందుకు ఇలాగ ముద్ర వేస్తున్నారు గురువులు? అందరూ గురువులు కారండి, నేనేం అన్నానని అనుకోకండి. ప్రొఫెషనల్గా అది నోబుల్ ప్రొఫెషను, అలా డెడికేటెడ్గా చేసిన వాళ్ళు చాలా కొద్ది మంది. ఈయన స్టేట్ ర్యాంకు, స్టేట్ అవార్డింగ్, అది చాలా గర్వించదగ్గ విషయము. నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో బెస్ట్ టీచర్గా అవార్డు వచ్చినప్పుడు ఆయన నాకు సన్మానం చేయడానికి వచ్చారు. ఆయన సన్మానానికి నేను వెళ్ళి
ఇద్దరము ప్రతి నమస్కారం చేసుకున్నాము. ఆయన మా పిల్లలకి చాలా మంచి గురువు. మా వారు ఆయన్ని నమ్మి ఇంగ్లీష్ ట్యూషన్ కని ఆయన దగ్గరికి పంపించారు. ఇప్పుడే చెప్పారు ఒకరు, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ ప్రముఖులు కానీ చాలా గొప్పగా ఆయన మీద అనేవారు అని. ఒకసారి నేను ఆరోగ్య మాతాలో పనిచేస్తూ కూడా మున్సిపల్ స్కూల్ ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్ళాను. పరీక్ష రాస్తూ ఉన్నాను హాల్లో. నాకు తెలుగులో అన్నీ రాయడం స్పీడ్గా రాయడం రావటం లేదు. కమిషనర్ గారు వచ్చారు. ఆయన కృష్ణారెడ్డి గారు అనుకుంటాను. అప్పుడు ఆయన వచ్చినప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అప్పుడు నేను నిలబడి, సార్ నేను ఈ పరీక్షని తెలుగులో రాయలేకపోతున్నాను, దయచేసి నన్ను ఇంగ్లీష్లో రాయడానికి అలౌ చేశారు. మోస్ట్ వెల్కమ్, కూర్చొని రాసేయమ్మా, నీ పేపర్ని ప్రత్యేకించి ఒక మాస్టర్ గారికి ఇచ్చి ఆయన చేతి దిద్దిప్పిస్తాను అన్నారు. తీరా నాకు ఫోన్ వచ్చింది. మార్కులు వచ్చినాక 76 out of 80 వచ్చింది. 4 మార్కులు పోయింది. ఎందుకంటే మ్యాథ్స్ సైన్స్ నేను కొంచెం పూర్ అనుకోండి. నాకు 76 మార్క్స్ వచ్చింది. అంతా అయిపోయినాక కమిషనర్ గారు ఫోన్ చేసి, అమ్మ నీకు ఫస్ట్ మార్క్ వచ్చింది, కానీ మున్సిపాలిటీ అంటే అది ఏ రకమైన ఎంపిక ఉంటుందో నీకు తెలుసు, మెరిట్తో ఉండదమ్మా, నీ పేపర్ దిద్దిన వాళ్ళు కమ్మగిరి రాసు చెప్పారు. అంతవరకు ఆయనకి నా పేపర్ వెళ్ళిందని, ఆయన దిద్దిన పేపర్ నాదని కూడా నాకు తెలియదు. అంతటి గొప్ప వ్యక్తి, ఇంగ్లీష్లో బాగా మంచి ప్రావీణ్యత ఉన్నవాళ్ళు కాబట్టి అందరి ప్రముఖులలోనూ ఆయన పేరు ఎన్నికగా ఉండింది. అందుకే చెప్తారు, హంసలు బాలు తీరి కనపడవు, సింహాలు గుంపులు గుంపులుగా కనపడవు, అలాగే వజ్రాలు గంపల్లోనూ రాసుల్లాగానూ కనపడవు. అలాంటి ఉత్తమమైన గురువు మన కమ్మగిరి రాజు. ఈ విధంగా ఈ సమయంలో నేను ఇలా చెప్పవలసి వస్తుందని నాకు చాలా సంతోషంగా ఉంది. కమ్మగిరి రాజు గారికి కూతురంటే కొడుకు కన్నా కొంచెం ఎక్కువ ప్రీతే అనుకుంటాను. నందిని దగ్గర ఎక్కువగా ఉండేవాళ్ళు. చాలాసార్లు నందిని నేను వాట్సాప్లో ఫేస్బుక్లో మాట్లాడుకుంటూ ఉంటాను. నందిని కూడా చెప్పింది, నాన్నగారు నా దగ్గరే ఉన్నారు అని. కానీ నేను ఆయనతోటి మాట్లాడతానని కానీ, ఆంటీ మీరు మాట్లాడతారా నాన్నగారితో అని కానీ అనలేదు. ఇటీవలే గీతాంజలిలో రవీంద్రనాథ్ గారు ఒక పోయం రాశారు. నువ్వు చనిపోయాక నేనేం చెప్పాలో తెలీదు, ఇప్పుడే కూర్చో 4 మాటలు చెబుతాను, ఇప్పుడే మాట్లాడుకుందాము అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మరి స్నేహితుడో భార్య గురించో ఎవరి గురించో రాసుకున్నారట. నేను ఇప్పుడు మాట్లాడలేను కదా, ఆయనతో చెప్పలేను కదా. నాకున్న ఉత్తమ ఉపాధ్యాయుడిగా కాదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా, మహామనిషిగా ఉన్న ఆయన గురించి నేను మాట్లాడుకొని ఉండొచ్చు కదా. ఒక్కరోజు కూడా ఫోన్లో నందిని ఫోన్ ఏమో నాన్నగారికి అనలేకపోయాను. ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను. అయినా బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆయన ఆత్మ వెంటనే ఒక మంచి గర్భాన్ని వెతుక్కొని అందులో ప్రవేశిస్తుందట. ఒకవేళ ఆయనకి నచ్చని గర్భం దొరకకపోతే 40 days మన ఎరీనాలోనే తిరుగుతూ ఉంటుందంట. అందుకు దయ ఉంచి మంచి మాటలే చెప్పండి. అందరిలో పర్ఫెక్షన్ ఉండదు, కోపం తాపం అన్నీ ఉంటాయి, వాటి గురించి ప్రశంసించద్దు, మంచి మాట్లాడండి, ఆయన ఆత్మశాంతికి ప్రయత్నించండి. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు నందినికి, మహిళ బాబుకి అందరికీ నా వందనములు. థ్యాంక్ యూ సార్.